రైట్. సో ఫర్ క్యాపిటల్ గెయిన్స్ అనే చాప్టర్ లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అనేది ఒకసారి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ క్యాపిటల్ గెయిన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ గెయిన్స్ అనేది ఎలా అరైజ్ అవుతుంది సార్ అని చెప్పేసానంటే క్యాపిటల్ అసెట్ ని మనం ఏం చేయాలన్నారండి, ట్రాన్స్ఫర్ చేయాలన్నారు. మనం కనుక క్యాపిటల్ అసెట్ ని కనుక ట్రాన్స్ఫర్ చేసినట్లయితే మనకు వచ్చేది క్యాపిటల్ రిసీట్ వస్తుంది. ఆ క్యాపిటల్ రిసీట్ కి మనం ఏం అడ్జస్ట్ చేయాలనుకున్నామండి, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కాస్ట్ ని అడ్జస్ట్ చేస్తే కనుక మనకి వచ్చేది క్యాపిటల్ గెయిన్. ఈ క్యాపిటల్ గెయిన్ గ్రాస్ క్యాపిటల్ గెయిన్ అంటారని చెప్పేసి అనుకున్నాం. దీనికి ఎగ్జామ్షన్స్ ని అడ్జస్ట్ చేస్తే వచ్చేది మనకి టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఈ క్యాపిటల్ అసెట్ ని క్యాలిక్యులేషన్ కి ఫర్ ద పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ అండ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ గివింగ్ బెనిఫిట్ ఇవ్వడానికి ఇక్కడ ఏం చేశారంటే కనుక రెండు బైఫర్కేషన్ చేశారు, రెండు అసెట్స్ కింద. అంటే లైక్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ చూసాము, అలాగే షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ చూసాం. ఫర్ ద పర్పస్ ఆఫ్ క్లాసిఫికేషన్ అండ్ క్యాలిక్యులేషన్ అంటే రెండింటికి క్యాలిక్యులేషనల్ డిఫరెన్సెస్ ఉన్నాయా సార్? ఎస్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే మనకు వచ్చేది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది. ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ లో మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ కి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ కి వేరియేషన్స్ ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. నార్మల్ గా సెక్షన్ 48 deals with the calculation or computation of the capital gain for non depreciable assets అని చెప్పేసి నాన్ డిప్రిషియబుల్ అసెట్స్ కి క్యాలిక్యులేషన్ సెక్షన్ 48 చెప్తుంది అని చెప్పేసి చెప్తున్నాం. ఏంటి చెప్పింది అంటే కనుక ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్. ఇట్ విల్ స్టార్ట్ విత్ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ లెస్ ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్. తీసేస్తే కనుక ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ తీసేస్తే మనకు వచ్చేది ఏంటంటే నెట్ కన్సిడరేషన్. ఓకే, ఈ నెట్ కన్సిడరేషన్ లోంచి లెస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ తీసేమో అంటే కనుక దాన్ని ఏమంటారంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్. అదే ఇక్కడ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ తీసేమంటే కనుక దీన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్. ఓకే, తీసేస్తే మనకి మిగిలేది గ్రాస్ క్యాపిటల్ గెయిన్. అందులోంచి లెస్ ఎగ్జామ్షన్స్ అనేది మైనస్ చేస్తే మనకు వచ్చేది ఏంటండి టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్. మనం ఎన్ని అసెట్స్ అయితే ఆ ఇయర్ లో ఫైనాన్షియల్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్ లో ఎన్ని అసెట్స్ అయితే మనం ట్రాన్స్ఫర్ చేస్తామో అన్ని అసెట్స్ కి మనం ఇలా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది జనరల్ నాన్ డిప్రిషియబుల్ అసెట్ క్యాలిక్యులేషన్. నాన్ డిప్రిషియబుల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ కనుక చేస్తే, క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే కనుక అప్పుడు క్యాపిటల్ గెయిన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. అందులో షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది విడివిడిగా క్యాలిక్యులేట్ చేయాలి. దానికోసం లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అనేది మనం బైఫర్కేట్ చేసుకున్నాం క్యాపిటల్ అసెట్స్ లోనే. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎప్పుడు అరైజ్ అవుతుంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే. సో అలా క్యాపిటల్ అసెట్స్ ఎన్ని రకాలుగా బైఫర్కేట్ చేసుకున్నాం, లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చేది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్ ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చేది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్. సో ఈ క్యాపిటల్ అసెట్ ఏదైతే ఉందో ఈ క్యాపిటల్ అసెట్ మనం ఏం చేసామంట, ట్రాన్స్ఫర్ చేసామంట. క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేసామంట. సో క్యాపిటల్ అసెట్ డెఫినిషన్ చూసాము, ట్రాన్స్ఫర్ డెఫినిషన్ చూసాము. అప్పుడు మనకి క్యాపిటల్ రిసీట్ వస్తుంది అనుకున్నాము. క్యాపిటల్ రిసీట్ తర్వాత కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ చూసాము. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ చూసాం. తర్వాత గ్రాస్ క్యాపిటల్ గెయిన్ కి నేర్చుకున్నాం. తర్వాత ఎగ్జామ్షన్స్ అనేవి మనం మాట్లాడుకున్నాం. తర్వాత మనం టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఈ ఫార్మాట్ లో ఉన్న ప్రతి ఆస్పెక్ట్ ని మనం డిస్కస్ చేసుకున్నాం. లైక్ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అండ్ దేర్ స్పెషల్ ఆస్పెక్ట్స్, ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ అండ్ నెట్ కన్సిడరేషన్ చూసాం. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ చూసాం. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ చూసాం. తర్వాత ఎగ్జామ్షన్స్ అండర్ సెక్షన్ 54 చూసాము. ఏంటవి ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఎగ్జామ్షన్స్ అనుకున్నాం. ఇది స్పెషల్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎగ్జామ్షన్స్ లో స్పెషల్ ఎగ్జామ్షన్స్ లైక్
ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఎగ్జామ్షన్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. సో ఇలా సెక్షన్ 48 లో క్యాలిక్యులేషన్ అనేది మనం మాట్లాడుకున్నామండి. తర్వాత ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుకుంటూ మనం ఏం చేసామంటే ట్రాన్స్ఫర్ ఇంక్లూడ్స్ ఎక్స్క్లూడ్స్, ట్రాన్స్ఫర్ ఇంక్లూడ్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఎక్స్క్లూడ్స్, అలాగే క్యాపిటల్ అసెట్స్ ఇంక్లూడ్స్, క్యాపిటల్ అసెట్ ఇంక్లూడ్స్ నేర్చుకున్నాం, క్యాపిటల్ అసెట్స్ ఎక్స్క్లూడ్స్ నేర్చుకున్నాం. తర్వాత మనం చార్జబిలిటీ సెక్షన్ 45 జనరల్ ఆస్పెక్ట్స్ చూసాం. అలాగే సెక్షన్ 45 లో ఉన్న స్పెషల్ ఆస్పెక్ట్స్ చూసాం. స్పెషల్ ఆస్పెక్ట్స్ ఏవేవి కవర్ అయినాయో అవి కూడా మనం చూసామండి. సెక్షన్ 45 చార్జబిలిటీ సెక్షన్ లో జనరల్ ప్రొవిజన్ చూసాం, అలాగే స్పెషల్ ప్రొవిజన్స్ స్పెషల్ ఆస్పెక్ట్స్ మనం చూసామండి. ఏవేవి ఈ చార్జబిలిటీలో కవర్ అవుతాయి అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. తర్వాత మనం నేర్చుకున్నది ఏంటని చెప్పేసి అనుకుంటే కనుక ఇక్కడ స్పెషల్ ఆస్పెక్ట్స్, స్పెషల్ క్యాలిక్యులేషన్స్ లైక్ నాన్ రెసిడెంట్ కి సంబంధించిన క్యాలిక్యులేషన్, తర్వాత డిప్రిషియబుల్ అసెట్ కి సంబంధించిన అసెట్స్ ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చే క్యాలిక్యులేషన్. ఇది డిప్రిషియబుల్ అసెట్ అంటే మనకి ఇండెక్సేషన్ రాదండి, అక్కడ ఆల్వేస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో డిప్రిషియబుల్ అసెట్ లో మనకి ఆల్వేస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఈ డిప్రిషియబుల్ అసెట్ ఏ డిప్రిషియబుల్ అసెట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది, WDV మెథడ్ కనుక ఫాలో అయితే, దట్ ఈస్ బ్లాక్ ఆఫ్ అసెట్స్ కాన్సెప్ట్ ఫాలో అయితే. నార్మల్ గా అదే డిప్రిషియబుల్ అసెట్స్ లోనే రెండో రకం ఉంది, డిప్రిషియబుల్ అసెట్స్ కన్సిడరింగ్ స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఇక్కడ మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ ఇండివిజువల్ అసెట్ బేసిస్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. డిప్రిషియబుల్ అసెట్ WDV మెథడ్ అయితే బ్లాక్ ఆఫ్ అసెట్స్ కాన్సెప్ట్, అక్కడ ఆల్వేస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. డిప్రిషియబుల్ అసెట్ లో SLM అనుకుంటే కనుక ఇండివిజువల్ అసెట్ బేసిస్, అక్కడ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. నాన్ రెసిడెంట్ మనీ తీసుకొచ్చి ఇండియాలో స్పెసిఫైడ్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేస్తే కనుక అక్కడ ఫారిన్ కరెన్సీ నుంచి ఫండ్స్ కనుక వచ్చినట్లయితే అక్కడ మనం ఏం చేస్తామండి, అక్కడ క్యాపిటల్ గెయిన్స్ ని కన్వర్షన్ ఇంటూ ఫారిన్ కరెన్సీ అండ్ ఆల్సో రీకన్వర్షన్ ఇంటూ ఇండియన్ కరెన్సీ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. స్పెషల్ క్యాలిక్యులేషన్. తర్వాత స్లమ్ సేల్ గురించి మాట్లాడుకున్నాం. స్లమ్ సేల్ అంటే ఒక ఇండివిజువల్ అసెట్ వైజ్ గా మనం వాల్యూ కనుక్కోకుండా టోటల్ గా మొత్తం యూనిట్ యాజ్ ఏ హోల్ అమ్మేస్తున్నప్పుడు అందులో ఈచ్ ఇండివిజువల్ అసెట్ కి వాల్యూ అనేది అసైన్ చేయనప్పుడు మనం ఏం చేస్తాం అనుకున్నామంటే ఈ స్లమ్ సేల్ అనే క్యాలిక్యులేషన్ చేస్తాము. స్లమ్ సేల్ ప్రొవిజన్స్ ని మనం ఫాలో అవుతామని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఇలా స్పెషల్ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా మనం నేర్చుకున్నామండి. ఓకే రైట్. సో ఇప్పుడు ఇంకా మనకి క్యాపిటల్ గెయిన్స్ లో మనకి ఏమన్నా మిగిలింది అని చెప్పేసి అనుకుంటే కనుక దట్ ఈస్ టాక్సబిలిటీ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్. టాక్సబిలిటీ ఆఫ్ ది క్యాపిటల్ గెయిన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. దీని గురించి మనం స్టార్టింగ్ లోనే ఇంట్రొడక్షన్ లోనే ఒకసారి మనం చెప్పుకున్నామండి. అంటే ఏంటి అని చెప్పేసి అంటే కనుక స్పెషల్ ట్యాక్స్ రేట్స్, నార్మల్ ట్యాక్స్ రేట్స్, స్పెషల్ ట్యాక్స్ రేట్స్. మనం టోటల్ ఇన్కమ్ కంప్యూటేషన్ ఫార్మాట్ అనేది నేర్చుకునేటప్పుడు ఇన్కమ్ డిటర్మినేషన్ అంటే టోటల్ ఇన్కమ్ అన్ని హెడ్స్ 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ని కలిపితే మనకి ఏమొస్తుందంటే మనకి గ్రాస్ టోటల్ ఇన్కమ్ వస్తుంది. అందులోంచి డిడక్షన్స్ తీసేస్తే నెట్ టోటల్ ఇన్కమ్ వస్తుంది. ఆ నెట్ టోటల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ట్యాక్స్ ఆన్ నార్మల్ రేట్స్, ట్యాక్స్ ఆన్ స్పెషల్ రేట్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. అందులో ట్యాక్స్ ఆన్ స్పెషల్ రేట్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి స్పెషల్ రేట్స్ ఉంటాయి అని చెప్పేసి ఒకసారి మనం మాట్లాడుకున్నామండి. ఓకే, అంటే ప్రీవియస్ గా మనం మాట్లాడుకున్నది ఇంతకు ముందు మనకు తెలిసింది ఏంటి ఈ టాపిక్ లో అనేది ఒక్కసారి నేను చెప్తున్నాను. ఏంటంటే కనుక షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి మనకి అందులో 111A లో కవర్ అయితే కనుక ఇఫ్ ఇట్ ఈస్ కవర్డ్ అండర్ 111A ఇట్ ఈస్ ఎ స్పెషల్ ట్యాక్స్ రేట్ అట్ ద రేట్ ఆఫ్ 15%. అదే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనుకుంటే కనుక ఇక్కడ 112 లో కవర్ అయితే కనుక ఇక్కడ ఎంత వస్తుందండి 20% ఫిక్స్డ్ రేట్స్ అండి. ఇక్కడ మన ఇన్కమ్ తో సంబంధం లేకుండా ఫిక్స్డ్ రేట్స్.
మనం ఈ స్పెషల్ రేట్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు జనరల్ గా ఏం చెప్పుకున్నాం అంటే 111A రేట్స్, 112 రేట్స్, 115 BB రేట్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ కొన్ని స్పెషాలిటీస్ కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏంటంటే కనుక బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ అలౌ చేస్తారా అని చెప్పేసానంటే, ఇక ఈ ఇన్కమ్ తప్ప వేరే ఇన్కమ్ లేదు అని చెప్పేసి అనుకుంటే అక్కడ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ని ఈ 111A ఇన్కమ్ నుంచి 112 ఇన్కమ్ నుంచి తగ్గిస్తారా అంటే ఇక్కడే అలౌడ్, ఇక్కడ అలౌడ్, ఇక్కడ నాట్ అలౌడ్ అని చెప్పేసి అన్నారండి. అలాగే చాప్టర్ 6A డిడక్షన్స్, మనకి గ్రాస్ టోటల్ ఇన్కమ్ లో ఓన్లీ 111A ఇన్కమ్, 112 ఇన్కమ్ ఉంటే కనుక లేదా 115 BB ఇన్కమ్ ఉంటే కనుక మనకి ఆ చాప్టర్ 6A డైరెక్షన్స్ ని మైనస్ చేసుకోవచ్చా అంటే ఇక్కడ 3 చోట్ల నో అని చెప్పారండి. దీని గురించి మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నాం. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ అలౌడ్ ఇన్ కేస్ ఆఫ్ 111A అండ్ 112 అని చెప్పేసి మనం స్టార్టింగ్ లోనే టాక్సబిలిటీ ఆఫ్ స్పెషల్ రేట్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఇక్కడ ఆ స్పెషల్ రేట్స్ అనేవి, ప్రొవిజన్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చేసరికి 111A లో కవర్ అయిన క్యాపిటల్ గెయిన్స్ అదర్ దాన్ 111A అనే కేసెస్ ఉంటాయండి. ఓకే, 111A అనే సెక్షన్ లో కనుక కవర్ అయినట్లయితే అక్కడ టాక్సబుల్ అట్ ద రేట్ ఆఫ్ 15%. ఓకే రైట్. అదే అదర్ దాన్ 111A అని చెప్పేసి అంటే కనుక మనం ఏం చేయాలంటే కనుక నార్మల్ ఇన్కమ్ లో కలిపేసి, నార్మల్ ఇన్కమ్ లో ఇంక్లూడ్ చేసి ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, నార్మల్ ఇన్కమ్ లో మనం కలిపేసి ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలంట. అదర్ దాన్ 111A అనేది ఉంటే కనుక, 111A ఉంటే 15% మనం అప్లై చేయాలి. అదర్ దాన్ 111A ఉంటే ఏం చేయాలి? నార్మల్ గా గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే ట్యాక్స్ ఆన్ నార్మల్ రేట్స్ అండి. ఇక్కడ ట్యాక్స్ క్యాలిక్యులేట్ ఆన్ నార్మల్ రేట్స్. నార్మల్ గా మనం మాట్లాడుకుంటాం కదండి, నార్మల్ రేట్స్ లో మనకి ట్యాక్స్ ఆన్ నార్మల్ రేట్స్, ట్యాక్స్ ఆన్ స్పెషల్ రేట్స్ అండ్ ట్యాక్స్ ఆన్ స్పెషల్ రేట్స్ అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చిన ప్రతి దానికి స్పెషల్ రేట్స్ అనేవి అప్లికబుల్ కావు. ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లో 111A అనే సెక్షన్ అప్లికబుల్ అయిన వాటికి మాత్రమే 15%. మిగతా వాటికి సార్ అదర్ దాన్ 111A కనుక అయినట్లయితే అక్కడ మనం ఏం చేస్తామంటే నార్మల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తాము. నార్మల్ ఇన్కమ్ కింద కలిపేసి మనం నార్మల్ రేట్స్ లో ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ట్యాక్స్ ఆన్ నార్మల్ రేట్స్. ఓకే రైట్. ఇది ట్యాక్స్ ఆన్ స్పెషల్ రేట్స్ అండి. సో ఇప్పుడు ఒకసారి ఈ 111A సెక్షన్ మనం చూద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి వెళ్దాం అండి. ఫస్ట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లో 111A అనే సెక్షన్ లో ఏవేవి కవర్ అవుతాయి అనేది ఒక్కసారి మనం డిస్కస్ చేసుకుందాము. ఓకే రైట్. సో ట్యాక్స్ ఆన్ షార్ట్ టర్మ్ లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ అండ్ యూనిట్స్ అంటే 111A లో అన్ని కవర్ అవ్వంట. పేజ్ నెంబర్ 271 అమ్మా, 271 లో చూడండి. ట్యాక్స్ ఆన్ షార్ట్ టర్మ్ లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ అండ్ యూనిట్స్, ఇందులో కవర్ అయ్యేవి ఏంటి అని చెప్తున్నాడు చూడండి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ arising from transfer of an equity share in a company, unit of an equity oriented fund, a unit of a business trust shall be liable to tax at the rate of 15% if the following conditions are satisfied. The transactions of sale should take place through a recognized stock exchange and such a transaction is chargeable to securities transaction tax అని చెప్పేసి అంటున్నారండి. ఓకే, ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడాడండి. ఫస్ట్ అప్లికబిలిటీ, 111A అనే సెక్షన్ అప్లికబిలిటీ. సో ఫస్ట్ అప్లికబుల్ టు హూమ్, ఎవరికి అప్లికబుల్ అవుతుందని చెప్పేసి అంటున్నాడండి. ఈక్విటీ షేర్ ఇన్ ఏ కంపెనీ, ఒకటి ఈక్విటీ షేర్ ఇన్ ఏ కంపెనీ, కంపెనీలో ఈక్విటీ షేర్ అంట. తర్వాత ఏ యూనిట్ ఆఫ్ ఏ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్. ఓకే, సో యూనిట్ ఆఫ్ ఏ, ఫస్ట్ వన్ ఈక్విటీ షేర్, సెకండ్ వన్ యూనిట్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్. అమ్మ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ ఏంటండి? దీని గురించి మనం మాట్లాడుకున్నాం లేదా? సో ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ అంటే మ్యూచువల్ ఫండ్ అండి. మ్యూచువల్ ఫండ్ లో ఈక్విటీకి సంబంధించిన ఫండ్ ని మనం ఏమంటాం? ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం.
సో ఈక్విటీ షేర్ ఇన్ ఏ కంపెనీ, తర్వాత ఈక్విటీ యూనిట్ ఆఫ్ ఎన్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్, తర్వాత యూనిట్ ఆఫ్ ఏ బిజినెస్ ట్రస్ట్. ఈ జనరల్ గా ఈ బిజినెస్ ట్రస్ట్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది అని చెప్పేసి అని అనుకుంటే కనుక ఇక్కడ మనం స్పెషల్ పర్పస్ వెహికల్ ఆర్ జాయింట్ వెంచర్ అని చెప్పేసి అని అంటారండి. కంపెనీకి జాయింట్ వెంచర్ లో షేర్స్ ఉంటే కనుక ఆ జాయింట్ వెంచర్ లో షేర్స్ ని జనరల్ గా ఏం చేస్తారంటే బిజినెస్ ట్రస్ట్ కి ట్రాన్స్ఫర్ చేసి ఆ షేర్స్ అనేవి ట్రస్ట్ హోల్డ్ చేస్తుంది, దాని యూనిట్స్ అనేవి కంపెనీ హోల్డ్ చేస్తుంది. అలాగా యూనిట్స్ అనేవి హోల్డ్ చేస్తే కనుక ఓకే. ఇక్కడ 111A సెక్షన్ అప్లికబుల్ అవ్వాలంటే కనుక ఈ 3 అసెట్స్ ని మనం ట్రాన్స్ఫర్ చేసి ఉండాలంట. ఆ ట్రాన్స్ఫర్ అనేది ఎలా చేసి ఉండాలి అంటే కనుక దిస్ ట్రాన్స్ఫర్ షుడ్ టేక్స్ ప్లేస్ త్రూ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్. రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ట్రాన్సాక్షన్ జరగాలి. అండ్ ఎస్టిటి సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది పే అయి ఉండాలి అని చెప్పేసి అని అన్నారండి. సో ఈ రెండింటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగి ఉండాలి అండ్ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పే అయి ఉండాలి అన్నారండి. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని ఎప్పుడు పే చేస్తాం సార్ అని చెప్పేసి అంటే కనుక ఈ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ని మనం రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తేనే, ఇప్పుడు పార్టీ టు పార్టీ ఐడెంటిఫైడ్ అనుకుంటే నా దగ్గర షేర్స్ ఉన్నాయి, మీ దగ్గర మీరు పర్చేజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు, నేను సేల్ చేయడానికి రెడీగా ఉన్నాను అంటే పర్సన్ టు పర్సన్, ఈవెన్ దో అవి రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన షేర్సే, లిస్ట్ అయిన కంపెనీ యొక్క షేర్సే, ఆ లిస్ట్ అయిన కంపెనీ షేర్స్ అయినా సరే నేనేం చేస్తున్నానంట అవి నేను మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నానంట, అవుట్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నానంట. బయ్యర్ అండ్ సెల్లర్ ఆర్ ఐడెంటిఫైడ్ పర్సన్స్ అని చెప్పేసి అనుకుంటే కనుక నేను నా డిమాట్ అకౌంట్ నుంచి మీ డిమాట్ అకౌంట్ కి షేర్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లయితే అక్కడ ఏం లెవీ అవ్వదండి, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది లెవీ అవ్వదంట. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ లెవీ అవ్వాలంటే అది ట్రాన్సాక్షన్ ఖచ్చితంగా ఎలా జరిగి ఉండాలి, రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా జరగాలి. సో ఆ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన షేర్స్ అయితే సరిపోతాయా, కాదు. సో ది ట్రాన్సాక్షన్ ఈ యాక్ట్ ఈ ఏవైతే ఉన్నాయో ఈ యూనిట్స్ కానీ షేర్స్ కానీ అవి ట్రాన్సాక్షన్ అనేది ఎవరి త్రూగా జరగాలంటండి, రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా జరగాలి. అండ్ ఏం లెవీ అయి ఉండాలి, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది లెవీ అయి ఉండాలంట. సో ఆ రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగి సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పేమెంట్ జరిగితే కనుక అది కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ అక్కడ కూడా ఏమై ఉండాలి, షార్ట్ టర్మ్. అది షార్ట్ టర్మ్ అయితే కనుక అప్పుడు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది అరైజ్ అవుతుంది. ఆ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అరైజ్ అయితే అప్పుడు ట్యాక్సబిలిటీ ఎట్ ద రేట్ ఆఫ్ 15% అండర్ సెక్షన్ 111A. అండర్ సెక్షన్ 111A లో 15% ట్యాక్సబుల్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయి ఉండాలి, ఆ ట్రాన్సాక్షన్ రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా జరిగి ఉండాలి, ఎస్టిటి పే చేసి ఉండాలి. అవి ఏవై ఉండాలి, ఈక్విటీ షేర్ ఇన్ ఏ కంపెనీ, యూనిట్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్, యూనిట్ ఆఫ్ ఏ బిజినెస్ ట్రస్ట్ అయి ఉండాలి. వీటిని మనం రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసి సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పే చేస్తే కనుక అది షార్ట్ టర్మ్ అయితే కనుక షార్ట్ టర్మ్ క్యాపిటల్ మీద ట్యాక్స్ 15% అవుతుంది అని చెప్పేసి మనకి 111A సెక్షన్ లో మనకి క్లారిటీ ఇచ్చారమ్మా. రైట్, ఒకసారి చూడండి, ఒకసారి మళ్ళీ చదవండి అమ్మా. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అరైజింగ్ ఫ్రమ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఈక్విటీ ఆర్ ఈక్విటీ షేర్ ఇన్ ఏ కంపెనీ, యూనిట్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ ఆర్ యూనిట్ ఆఫ్ ఏ బిజినెస్ ట్రస్ట్ షall be liable to tax at the rate of 15% if the following conditions are satisfied. ఏంటివి, transaction of sale should take place through recognized stock exchange and such transaction chargeable to securities transaction tax. Securities transaction tax కి లెవీ అయి ఉండాలి అని చెప్పేసి చెప్పారండి. సో అలా జరిగితే కనుక అప్పుడు చూడండి నెక్స్ట్, in addition to above, a special rate of 15% shall apply even if the transaction is not chargeable to securities transaction tax as long as undertaken in a foreign currency on a recognized stock exchange located in an international financial service center. Right, amma normal ga రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రాన్సాక్షన్ చేస్తేనే నార్మల్ గా సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఎక్కడ లెవీ అవుతుంది సార్, ఓన్లీ రికగ్నైజ్డ్
స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రాన్సాక్షన్ చేస్తేనే, అంటే ఇండియన్ మార్కెట్ స్టాక్ ఎక్స్చేంజెస్, రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఎక్కడ ఉంటాయి? ఇండియాలో. అంటే ఇండియన్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజెస్ అండి ఇవి. ఓకే, ఇండియన్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో నువ్వు ట్రాన్సాక్షన్ చేస్తేనే గవర్నమెంట్ విల్ లెవీ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. అలా సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఏదైతే పేమెంట్ జరుగుతుందో వాటికే కాకుండా, సో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అని చెప్పేసి అంటున్నాడండి. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగితే, ఆ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ ద్వారా జరిగితే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది లెవీ అవ్వదు. ఎందుకంటే అక్కడ ఇండియన్ గవర్నమెంట్ అండర్ లో ఉండదు కాబట్టి అక్కడ ఏముండదండి, ఇండియన్ గవర్నమెంట్ లో ఉండేది ఏంటి, రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజెస్. ఎగ్జాంపుల్ కి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, అహ్మదాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్, తర్వాత నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇవన్నీ కూడా రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజెస్ అని ఇన్ ఇండియా. అండ్ ఆ వాటి ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే అక్కడ మనకి సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది లెవీ అవుతుంది. ఈ ఐఎఫ్ఎస్సి అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే అక్కడ ఇండియన్ గవర్నమెంట్ కంట్రోల్ లో ఉండదు, అక్కడ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ లెవీ అవ్వదు. అలా లెవీ అవ్వకపోయినా సరే ఈ రెండు చోట్ల కూడా మనకి ఈ 311A సెక్షన్ అనేది అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారండి. 311A సెక్షన్ విల్ బి అప్లికబుల్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఓకే, రైట్. నెక్స్ట్ ఒకసారి చూడమ్మా, థర్డ్ పాయింట్ చూడండి. ఇఫ్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఎన్ ఎస్ఎస్సి ఇంక్లూడ్స్ సచ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండ్ అదర్ ఇన్కమ్, ద ట్యాక్స్ పేబుల్ బై ద ఎస్ఎస్సి ఇన్ సచ్ కేసెస్ షల్ బి aggregate of the amount of income tax calculated on such short term capital gains at the rate of 15% and the amount of income tax payable on the balance amount of total income as if such balance amount were the total income of the SSC అని చెప్పేసి అంటున్నాడు. దీని గురించి మనం ఇక్కడ టోటల్ ఇన్కమ్ కంప్యూటేషన్ అండ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ గురించి మనం మాట్లాడుకున్నామండి. ఏంటి అని చెప్పేసి అనుకుంటే కనుక, సో ఇన్కమ్ ఫ్రమ్ salaries, house property, business or profession, capital gains, other sources, వీటిని టోటల్ చేస్తే గ్రాస్ టోటల్ ఇన్కమ్ లెస్ చాప్టర్ 6A డిడక్షన్స్ తీసేస్తే నెట్ టోటల్ ఇన్కమ్. ఈ నెట్ టోటల్ ఇన్కమ్ ని రౌండింగ్ ఆఫ్ చేసి, ఈ రౌండింగ్ ఆఫ్ చేసిన నెట్ టోటల్ ఇన్కమ్ మీద మనం ఏం చేస్తాం, ట్యాక్స్ ఆన్ నార్మల్ రేట్స్ and tax on special rates. Income taxable on normal rates, income taxable on special rates అని ఈ నెట్ టోటల్ ఇన్కమ్ ని మనం ఏం చేస్తామంట, బైఫర్కేట్ చేస్తామంట. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే కనుక, ఈ 311A సెక్షన్ లో ఇంక్లూడ్ అయ్యే ఇన్కమ్ కనుక ఉన్నట్లయితే ఆ ఇన్కమ్ ని సెపరేట్ గా రిపోర్ట్ చేసి ఆ సెపరేట్ ఇన్కమ్ మీద ఆ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ నెట్ టోటల్ ఇన్కమ్ లోంచి ఈ 311A ఇన్కమ్ ని మనం మైనస్ చేసేసి మిగిలిన దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ ట్యాక్సబుల్ అండర్ నార్మల్ రేట్స్ అని చెప్పేసి రాసుకుని దాని మీద మనం ఏం చేస్తామండి, అదే టోటల్ ఇన్కమ్ కింద అనుకుని దాని మీద నార్మల్ రేట్స్ లో ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు అండి. అదే పాయింట్ ఇక్కడ మీకు స్పెసిఫై చేస్తున్నాడు. ఈ రెండింటిని, ఈ ట్యాక్స్ ఆన్ నార్మల్ రేట్స్, ట్యాక్స్ ఆన్ స్పెషల్ రేట్స్ కలిపితే మీకు టోటల్ ట్యాక్స్ లయబిలిటీ అనేది అరైజ్ అవుతుందని చెప్పేసి మీకు చెప్తున్నాడు అండి. దట్ ఈస్ థర్డ్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి అమ్మా. ఇన్ కేస్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్, ఇండివిజువల్ గానీ హెచ్యుఎఫ్ గానీ అయినట్లయితే బీయింగ్ ఎ రెసిడెంట్, సో మళ్ళీ ఇక్కడ కండిషన్ అండి, రెసిడెంట్ అయితే గనక అప్పుడు, సో ఇక్కడ కండిషన్స్ ఏం చెప్తున్నాడు, ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ ఒకటి, వీళ్ళకైతే గనక, అండ్ వాళ్ళు ఏమై ఉండాలి, రెసిడెంట్ అయి ఉండాలి. ఓకే, మరి రెసిడెంట్ అనే కండిషన్స్ రెసిడెన్షియల్ స్టేటస్ లో మనం నేర్చుకున్నాం. ఓకే, రైట్. సో ఇన్ కేస్ వేర్ ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ బీయింగ్ ఏ రెసిడెంట్ వేర్ the total income as reduced by such a short term capital gains is below the basic exemption limit అని చెప్పేసి అంటున్నాడు. నథింగ్ బట్ ఇక్కడ ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ కానీ వాళ్ళు రెసిడెంట్ అయితే కనుక మనకి ఏం చేస్తాడంట, బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ అనేది అలౌ చేస్తానని చెప్పేసి చెప్తున్నాడండి. దీని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ అనేది అలౌడా కాదంటే ఎస్ అని చెప్పేసి టిక్ పెట్టుకున్నాం. అది ఎలా చేస్తాం అనేది కూడా మనం మాట్లాడుకున్నామండి. ఒకవేళ
మనకి ఈ నెట్ టోటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో, నెట్ టోటల్ ఇన్కమ్ అనేది ఇక్కడ మనకి ఉన్నది ఎంత అంటే 1,00,000 ఉందంట. ఈ 1,00,000 ఎలా అరైజ్ వచ్చింది? అరైజ్ అయిందంటే గనక మనకి ఓన్లీ బై వే ఆఫ్ క్యాపిటల్ గెయిన్ అనేది అరైజ్ అయిందంట. అది కూడా ఈ 111A సెక్షన్ ప్రకారం ఉన్న ఇన్కమ్ మాత్రమేనంట. అలాంటప్పుడు మనకి బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఎంత? బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఎంత అంటే 2,50,000. కాబట్టి ఈ 1,00,000 2,50,000 కంటే తక్కువ ఉంది కాబట్టి టోటల్ గా ఈ 1,00,000 ని మనం దేనికి అడ్జస్ట్ చేసుకోవచ్చు? 2,50,000 కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సపోజ్ నెట్ టోటల్ ఇన్కమ్ అనేది నేను చూస్తే కనుక ఇక్కడ ఎంత ఉంది అని చెప్పేసానంటే 4,50,000 ఉందంట. అమ్మ ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఏం లేదు, చాప్టర్ 6 డిడక్షన్స్ లేవు అని చెప్పేసి అజంప్షన్ తో వెళ్తున్నానండి. ఈ నెట్ టోటల్ ఇన్కమ్ ఎంత ఉందంట? 4,50,000 ఉందంట. ఈ 4,50,000 ఎలా ఉంది అని చెప్పేసి అనుకుంటే కనుక, లేకపోతే సపోజ్ ఒక 2,50,000 ఉందంట. 2,50,000 ఉందంట. ఇక్కడ ఏంటి, అదర్ సోర్సెస్ లో నాకు వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే 1,50,000 అండ్ క్యాపిటల్ గెయిన్స్ 111A సెక్షన్ ప్రకారం వచ్చిన ఇన్కమ్ ఎంత? 1,00,000 ఉందంట. అప్పుడు ఫస్ట్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఎంత అంటే 2,50,000 కనుక మనం తీసుకున్నట్లయితే ఈ 2,50,000 కి దేన్ని అడ్జస్ట్ చేయాలంట? అదర్ దాన్ క్యాపిటల్ గెయిన్స్. అదర్ దాన్ క్యాపిటల్ గెయిన్స్ ఏ ఇన్కమ్ ఉంది? అదర్ సోర్సెస్ ఇన్కమ్ ఉంది. అదర్ సోర్సెస్ ఇన్కమ్ ని మనం ఫస్ట్ అడ్జస్ట్ చేసేయాలంటే ఎంత? 1,50,000. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? అన్అడ్జస్టెడ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అన్అడ్జస్టెడ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అంటే బ్యాలెన్స్ ఏమైనా ఉన్నట్లయితే అది ఎంత ఉందంటే అండి 1,00,000. ఈ 1,00,000 ని దేనికి అడ్జస్ట్ చేసుకోవచ్చంట? ఈ 111A కి అడ్జస్ట్ చేసుకోవచ్చంట. ఒకవేళ ఇక్కడ 3,00,000 కనుక ఇన్కమ్ అయినట్లయితే ఇక్కడ మనకి 2,50,000 బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఎంత? 2,50,000. ఇక్కడంతా 1,50,000. ఈ క్యాపిటల్ గెయిన్స్ 1,50,000 అయింది అనుకుంటే కనుక అప్పుడు ఏం చేస్తారంట? ఈ 1,50,000 లోని మనం ఏం చేయొచ్చు అంటే 1,00,000 వరకు మనకి ఈ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చంట. అంటే ఇక్కడ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 111A అడ్జస్ట్మెంట్ ఎంత అలో చేస్తారంటే 1,00,000 అలో చేస్తారంట. అంటే ఇక్కడ ఈ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఎగ్జాస్ట్ అయిపోయేంత వరకు కూడా మనం ఏం చేసుకోవచ్చు? ఈ క్యాపిటల్ గెయిన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ క్యాపిటల్ గెయిన్ ఎంత ఉంది? 1,50,000 ఉంది. ఈ 1,50,000 నుంచి మనం ఏమి అడ్జస్ట్ చేసుకుంటున్నాం? ఈ బేసిక్ అన్ఎగ్జాస్టెడ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఏదైతే ఉందో అదంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే 1,00,000 అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి 1,00,000 అడ్జస్ట్ చేస్తాం అంటే ఇంకెంత ఉందండి? 50,000. ఈ 50,000 మనకి ఏమవుతుంది? ట్యాక్సబుల్ ఏ రేట్ లో? అట్ ద రేట్ ఆఫ్ 15%. స్పెషల్ రేట్ లో మనకి ట్యాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారండి. అంటే అసలు ఏ ఇన్కమ్ లేకుండా ఈ మొత్తం క్యాపిటల్ గెయిన్స్ ఈ 111A లో కవర్ అయిన ఇన్కమ్ ఉంటే దాన్ని మనం బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో వేరే ఇన్కమ్ కూడా ఉంది అనుకుంటే కనుక ఫస్ట్ మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలంట ఈ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ కి. ఫస్ట్ అదర్ సోర్సెస్ అంటే మిగతా ఎనీ అదర్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో ఇన్కమ్ క్యాపిటల్ గెయిన్స్ కాకుండా ఈ 111A కాకుండా రిమైనింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత మనకి మిగిలింది అన్ఎగ్జాస్టెడ్ లిమిట్ ఏదైతే ఉందో దాని నుంచి మనం ఏం చేస్తామంటే ఈ 111A ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారండి. ఇంకా బ్యాలెన్స్ ఏదైతే ఇన్కమ్ ఉంటుందో దాన్ని స్పెషల్ రేట్ లో ట్యాక్స్ చేస్తామని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నామంట. ఓకే రైట్. సో ఇది బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ అండి. 4th పాయింట్ ఒకసారి చూడండి మళ్ళీ. ఇన్ ద కేస్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్ HUF బీయింగ్ రెసిడెంట్. అమ్మ ఈ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ అనేది ఎవరికి అలౌ చేస్తారంట? ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్ HUF అండ్ హూ ఆర్ రెసిడెంట్స్. వాళ్ళు ఏమై ఉండాలంట? రెసిడెంట్స్ అయి ఉండాలంట. సార్ వాళ్ళు నాన్ రెసిడెంట్ అయితే కనుక పరిస్థితి ఏంటి సార్? ఈ అడ్జస్ట్మెంట్ ఏమీ రావు. అంటే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి లేదా సార్? లేదు. అంటే ఇక్కడ అన్అడ్జస్టెడ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఏదైతే ఉంటే అన్అడ్జస్టెడ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఏదైతే ఉందో అది ఏమవుతుందండి? నాన్ రెసిడెంట్స్ కి పోతుంది. వాళ్ళు ఏం చేయాలి? ఈ 1,50,000 మీద 20% ట్యాక్స్ కట్టాలి. అదే రెసిడెంట్ అయి ఉంటే వాడు ఎంత కడితే సరిపోదును. ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ అడ్జస్ట్మెంట్ అనేది 1,00,000 వరకు ఎలా చేస్తారు కాబట్టి బ్యాలెన్స్ అన్అడ్జస్టెడ్ లిమిట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ 1,00,000 అడ్జస్ట్ చేసుకునేవాడిని 50,000 మీద ట్యాక్స్ కట్టేవాడిని. ఇఫ్ ఐఎమ్ ఏ రెసిడెంట్. If I am a non-resident, I need to pay tax on 1,50,000 in this example. Okay, right.
where the total income as reduced by such short-term capital gain is below the basic exemption limit, then short-term capital gain shall be reduced by the amount of basic exemption limit not unexhausted by any other income, and only the balance short-term capital gain shall be chargeable at the rate of 15%. ఈ ఎగ్జాంపుల్ లో మనం ఎంత బ్యాలెన్స్ టాక్సిబుల్ చేసామండి? 50,000 టాక్సిబుల్ చేసాము అలాగనమాట. ఓకే, సో చార్జబుల్ అట్ ద రేట్ ఆఫ్ 15%. For non-resident SCs, adjustment of basic exemption limit against short-term capital gain shall not be applicable. Non-resident ki applicable కాదు అని అన్నాడండి. Hence, entire amount of short-term capital gain shall be subject to tax at the rate of 15%. వాళ్ళు ఏం చేస్తారంట, ఈ 111A ఇన్కమ్ లో ఏదైతే ఉంటుందో అదంతా కూడా నాన్ రెసిడెంట్ కి 15% రేట్ లో టాక్సిబుల్ అవుతుంది. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అన్ఎగ్జాస్టెడ్ అమౌంట్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ని అడ్జస్ట్ చేసుకునే వీలు లేదు ఎవరికి? నాన్ రెసిడెంట్స్ కి. ఓకే, రైట్. నెక్స్ట్, special tax rate of 15% under section 111A is applicable only in respect of transfer of a specified financial assets, namely listed shares, etc. In respect of the short-term capital gain derived on transfer of any other asset, normal slab rates, individual share for flat rate for companies and firms is applicable shall be considered అని చెప్పేసి అంటున్నాడండి. ఇక్కడ మనం ఆల్రెడీ దీని గురించి మనం మాట్లాడుకున్నాము. ఏంటంటే కనుక షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లో 111A లో కవర్ అయితే మాత్రమే అక్కడ ఎంత ట్యాక్స్ రేట్, ఎంత రేట్ లో ట్యాక్సిబుల్ అవుతుంది? స్పెషల్ రేట్ అట్ ద రేట్ ఆఫ్ 15%. ఈ 111A లో కవర్ అవ్వని అసెట్స్ మనం కనుక ట్రాన్స్ఫర్ చేసినట్టయితే అక్కడ మనకి ఏం అవుతుంది? అదర్ దాన్ 111A అంటే ఏమనుకున్నాం? నార్మల్ ఇన్కమ్ కింద కలిపేసి దాన్ని ట్యాక్స్ రేట్స్, నార్మల్ ట్యాక్స్ రేట్స్ లో మనం క్యాలిక్యులేట్ చేస్తాము. నార్మల్ ఇన్కమ్ లో ఇంక్లూడ్ చేసేసి, లైక్ ఇక్కడ మనం చెప్పుకున్నాం చూడండి, ట్యాక్స్ ఆన్ నార్మల్ రేట్స్, ట్యాక్స్ ఆన్ స్పెషల్ రేట్స్. ఈ ఇన్కమ్ టాక్సిబుల్ అండర్ నార్మల్ రేట్స్ లో మనం ఇన్కమ్ కలిపేసి టాక్సిబుల్ చేస్తాము. వేర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అరైజింగ్ అదర్ దాన్ 111A అయితే కనుక, సో మనం ఏం చేస్తాం అనుకున్నాం? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయ్యింది అదర్ దాన్ 111A అయితే కనుక నార్మల్ ఇన్కమ్ లో ఇన్కమ్ టాక్సిబుల్ అండర్ నార్మల్ రేట్స్ ఇంక్లూడ్ చేసి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పేసి మనం చెప్పుకుంటున్నామండి. ఓకే, రైట్. SSE not entitled to claim deductions provided under chapter 6A in respect of such a short-term capital gain. మన నాకు ఆ గ్రాస్ టోటల్ ఇన్కమ్ లో ఈ ఇన్కమ్ తప్ప 111A ఇన్కమ్ తప్ప వేరే ఇన్కమ్ లేదు అనుకుంటే కనుక చాప్టర్ 6A డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చా అంటే నాట్ అలౌడ్ అని చెప్పేసి అని అన్నాడండి. సో ఎనీ SSE నాట్ ఎంటైటిల్డ్ టు క్లెయిమ్ ఎనీ డిడక్షన్స్ ప్రొవైడెడ్ అండర్ చాప్టర్ 6A. చాప్టర్ 6A లో చెప్పిన డిడక్షన్స్ మనం క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ లేదు అని చెప్పేసి చెప్తున్నాడంట. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు 111A సెక్షన్ అండి. మనకి ఏం చెప్తున్నారండి? 111A సెక్షన్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసుకున్నాము. సో ఇంకా స్పెషల్ రేట్స్ ఏమున్నాయండి క్యాపిటల్ గెయిన్స్ లో? 112. నెక్స్ట్ ఏంటంట? 112 లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ గురించి మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ని టోటల్ గా టాక్సిబిలిటీ ఎలా చేయాలనేది మనం నేర్చుకున్నామా లేదని చూసుకుందాం. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అరైజ్ అయింది సార్ విత్ రెస్పెక్ట్ టు 111A ప్రకారం అరైజ్ అయింది అనుకుంటే 15%. అదర్ దాన్ 111A అంటే నార్మల్ ఇన్కమ్ లో ఇంక్లూడ్ చేసి మనం నార్మల్ రేట్స్ లో ట్యాక్స్ చేసేస్తాము అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. సో ఇక్కడతో ఈ పార్ట్ కంప్లీట్ అయింది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తే కనుక ఆ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దాన్ని ఎలా టాక్సబుల్ చేయాలి కూడా మీకు తెలిసింది పూర్తిగాని. ఓకే, నెక్స్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి వెళ్దాము. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లో మనకి అప్లికబుల్ సెక్షన్ ఏముంది అని చెప్పేసానంటే 112. ఏ సెక్షన్ ఏంటండి? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112 అనే సెక్షన్ చెప్తున్నారంట. ఇక్కడ ఎలా టాక్సబుల్ చేస్తారనేది ఒక్కసారి చూద్దామండి. ఓకే, రైట్. ట్యాక్స్ ఆన్ నార్మల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. ఓకే, పేజ్ నెంబర్ 271 లోనే కింద మనకి ఉందండి ట్యాక్స్ ఆన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని చెప్పేసి అని 112 చూడండి. వేర్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ an SSE includes any income arising from the transfer of the long term capital asset is chargeable under the head capital gains. Such long term capital gains shall be chargeable to tax at the rate of 20%. అమ్మా ఇక్కడ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లో మనకి 111A అనే సెక్షన్ లో కవర్ అయిన వాటికి మాత్రమే స్పెషల్ రేట్ అనేది అప్లికబుల్ అవుతుంది అని అన్నారండి.
కానీ ఇక్కడ మాత్రం అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే చాలు, అక్కడ ఎంత ఏంటంటే 20%. అంటే ఎవ్రీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఈస్ గోయింగ్ టు బి taxable at the rate of 20%. Every long term capital gain is going to be taxable at the rate of 20%. ఓకే, ఫిక్స్డ్ గా. ఇది స్పెషల్ రేట్స్ అండి. ఇవేంటిది? స్పెషల్ రేట్. ఈ 111A సెక్షన్ ప్రకారం ఇన్కమ్ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నామో, ఇది ట్యాక్స్ రేట్స్ అనేవి ఇన్కమ్, అలాగే 112 కి సంబంధించింది కూడా మనం ఏం చేస్తాం, ట్యాక్స్ ఆన్ స్పెషల్ రేట్స్ లోకి ఇంక్లూడ్ చేస్తాం. ఇన్కమ్ ట్యాక్సిబుల్ అంటే స్పెషల్ రేట్స్ లోకి ఇంక్లూడ్ చేసి దాని మీద స్పెషల్ రేట్స్ లో ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. ఇక్కడ ఏం కండిషన్స్ ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం. In case of resident individual or HUF, if the basic exemption limit not exhausted by any other income, then long-term capital gains shall be reduced by the unexhausted basic exemption limit, and only the balance shall be taxed at the rate of 20% అని చెప్పేసి అంటున్నాడండి. ఇక్కడ కూడా మనకి బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ అనేది ఎలా చేస్తారంటండి, అడ్జస్ట్మెంట్ అనేది ఎలా చేస్తారంటే ఎవరికి, ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్, ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ కి బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ అనేది ఎలా చేస్తారంట, వాళ్ళల్లో కూడా అందరికీ కాదండి, వాళ్ళు ఎవరికంట, రెసిడెంట్ అయి ఉండాలి. అంటే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ క్లెయిమ్ చేయాలంటే వాడు ఏమై ఉండాలి, రెసిడెంట్ అయి ఉండాలి, దట్టు ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ అనేది ఎలా చేస్తాము. సార్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది సార్ అని చెప్పేసి అంటే 111A లో మనం ఎలాగైతే చెప్పుకున్నామో అదే క్యాలిక్యులేషన్ ఇక్కడ 112 లో కూడా మనకి అరైజ్ అవుతుందంట, సేమ్ విత్ రెస్పెక్ట్ టు. ఓకే, రైట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి, స్టార్ మార్క్ వేసుకోండి. థర్డ్ పాయింట్ స్టార్ మార్క్ వేసుకోండి అమ్మా. ఓకే, మీ బుక్ లో స్టార్ మార్క్ వేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి అంటే కనుక, where the transferred long-term capital asset is in the nature of listed securities other than unit or a zero coupon bond, gain arising from the transfer of such securities or units shall be liable to tax at the rate of 10% on such long-term capital gains computed without the benefit of indexation, or at the rate of 20% on such capital gain computed availing the benefit of indexation, whichever is more beneficial to the SSC అని చెప్పేసి అంటున్నాడు. నార్మల్ గా మీకు టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ ఇచ్చినప్పుడు లేదా క్యాపిటల్ గెయిన్స్ క్యాలిక్యులేషన్ ఇచ్చినప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే గనక మీరు ఈ ఆప్షన్ ఏదైతే ఇచ్చాడో ఆప్షన్ ని మీ ప్రాబ్లం లో మీరు క్యాలిక్యులేట్ చేయాలి, మీ ఆన్సర్ లో క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ ఈస్ దట్ ఆప్షన్ హ్యాస్ బీన్ గివెన్ if it is a long term capital gain. ఈ long term capital gain ఎలా అరైజ్ అయింది, with the transfer of listed securities. ఇక్కడ చూడండి, where the transferred long term capital asset, ఇక్కడ long term capital asset ఏమై ఉండాలంట, లిస్టెడ్ సెక్యూరిటీస్ అయి ఉండాలంట, ఆర్ జీరో కూపన్ బాండ్, లిస్టెడ్ సెక్యూరిటీస్ ఆర్ జీరో కూపన్ బాండ్. జీరో కూపన్ బాండ్ గానీ లిస్టెడ్ సెక్యూరిటీస్ గానీ గెయిన్ అరైజింగ్ ఫ్రమ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ సచ్ సెక్యూరిటీస్ ఆర్ యూనిట్స్ షల్ బి లైబుల్ టు ట్యాక్స్ అట్ ద రేట్ ఆఫ్, వీటికి మనకి ఏం చేస్తున్నారంటే ఆప్షన్ అనేది ఇచ్చారంట. ఏదో 10% ట్యాక్స్ రేట్ లో నువ్వు ట్యాక్స్ చేయి, లేదా 20% ట్యాక్స్ రేట్ లో ట్యాక్స్ చేయి. 10% చేసుకోవాలి అనుకుంటే కనుక నువ్వు అక్కడ ఏం రాదు, ఇక్కడ నీకు ఇండెక్సేషన్ అనేది రాదు. బట్ 20% చేసుకోవాలని ట్యాక్స్ చేయాలంటే ఇండెక్సేషన్ అనేది వస్తుంది. ఓకే, సో వీళ్ళకి మాత్రమే, అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అరైజ్ అయ్యి ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అంటే మీకు ప్రాబ్లం లో చెక్ చేసుకోవాల్సింది చెప్తున్నానండి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఇచ్చాడు, ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఏమైంది, లిస్టెడ్ సెక్యూరిటీస్ గానీ జీరో కూపన్ బాండ్ గానీ అయింది. అక్కడ ఆ రెండు కనుక అయినట్లయితే వాటిని టాక్సబిలిటీ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది అరైజ్ అవుతున్నట్లయితే ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎలా ట్యాక్స్ చేయొచ్చు అని చెప్పేసానంటే మనకి రెండు ఆప్షన్స్ ఇచ్చాడు. సార్ రెండిట్లో ఏది ఎవరు చూస్ చేసుకోవాలి అంటే ఎస్ఎస్సి హ్యాస్ టు చూస్ విచ్ ఎవర్ ఈస్ బెనిఫిషియల్ టు హిమ్. ఎస్ఎస్సి హ్యాస్ టు చూస్ బెనిఫిషియల్ టు హిమ్. అంటే ఇక్కడ మనం ఏం చూడాలంటే
మన ఎగ్జామ్ లో ఆన్సర్ చేసేటప్పుడు ట్యాక్స్ ఎక్కడైతే తక్కువ వస్తుందో అక్కడ తక్కువ వచ్చే కేసుని తీసుకొని మనం ఆన్సర్ చేయాలంట. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే అండి, ఇక్కడ 10% ఆప్షన్ తీసుకోవాలి, క్యాలిక్యులేట్ చేయాలి ట్యాక్స్. 20% ఆప్షన్ తీసుకుని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ రెండిట్లో ఏది తక్కువైతే, ఏది తక్కువ ట్యాక్స్ వస్తే అది బెనిఫిషియల్ టు ద ఎస్ఎస్సి అండి. ఆ బెనిఫిషియల్ టు ద ఎస్ఎస్సి కాబట్టి వాడు ఆ తక్కువ దాన్ని తీసుకుని ట్యాక్సబుల్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ మనకు ఆప్షన్ ఇచ్చారంట. ఏంటిది? లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేసినట్లయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఏమై ఉండాలి? ఏ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్? అన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్ కాదు, లిస్టెడ్ సెక్యూరిటీస్ గానీ, జీరో కూపన్ బాండ్స్ గానీ, వీటికి మాత్రం ఆప్షన్ ఉంటది. ఇవి కాని వాటికి ఆప్షనే లేదు. డైరెక్ట్ గా ట్యాక్సబుల్ అట్ ద రేట్ ఆఫ్ 20%. ఇండెక్సేషన్ ఇస్ అలౌడ్. అలా కాకుండా ఆప్షన్ అనేది ఇస్తే కనుక అక్కడ మనకి ఏమంటున్నారండి, 10%. అమ్మ ఇండెక్సేషన్ నాట్ అప్లికబుల్ కేసెస్ లో మనం మాట్లాడుకున్నాము. 111 లో మనకి ఒక ఆప్షన్ అనేది ఇచ్చారు. అక్కడ 10% ట్యాక్సబుల్ అవుతుంది. అక్కడ మనకి ఏం అప్లికబుల్ కాదు, ఇండెక్సేషన్ అప్లికబుల్ కాదు అనుకున్నాం. సో అదే ఏంటంటే కనుక లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అయినట్లయితే అది లిస్టెడ్ సెక్యూరిటీస్ గానీ, జీరో కూపన్ బాండ్ గానీ అయినట్లయితే మనం ఎగ్జామ్ లో ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. స్టార్ మార్క్ తీసుకున్నాం. అందుకనే ఏంటంటే కనుక మనం ఇండెక్సేషన్ అప్లై చేయకుండా ఒకసారి, ఇండెక్సేషన్ అప్లై చేసి ఒకసారి క్యాలిక్యులేట్ చేయాలి. ఇండెక్సేషన్ అప్లై చేయకుండా క్యాలిక్యులేట్ చేసి దాని మీద ఏం చేస్తామంటే అండి 10% ట్యాక్స్ రేట్ వేస్తాం. ఇండెక్సేషన్ అప్లై చేసి మనం ఏం చేస్తాం 20% ట్యాక్స్ రేట్ వేస్తాం. రెండిట్లో ఏది తక్కువ చూసుకుంటాం. ఏది తక్కువైతే ఆప్షన్ అనేది మనం చూస్ చేస్తాము. ఎస్ఎస్సికి మన ఎగ్జామ్ లో ఎప్పుడు కూడా ఎస్ఎస్సికి బెనిఫిషియల్ గానే చేయాలి. అలాగే ఇక్కడ ఎస్ఎస్సి బెనిఫిషియల్ గానే చేయమని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, కమ్ టు పేజ్ నెంబర్ 272. 272 లోకి రండమ్మా. రైట్. It may be noted that long-term capital gain arising from the transfer of bonds or debentures are not eligible for indexation benefit అని చెప్పేసి అంటున్నాడు. మీకు no indexation benefit is available అన్న చోట మనం చెప్పుకున్నాం bonds or debentures not eligible for indexation. ఇండెక్సేషన్ కి ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. ఓకే, it may be noted that long-term capital gain arising from the transfer of bonds or debentures are not eligible for the indexation benefit. However, any capital indexed bonds issued by government or sovereign gold bonds issued by RBI are entitled for the indexation అని చెప్పేసి అంటున్నారు. అంటే కొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చారండి. గవర్నమెంట్ క్యాపిటల్ ఇండెక్స్డ్ బాండ్స్ ఇష్యూ చేసిన, ఆర్బిఐ గోల్డ్ బాండ్స్ ఇష్యూ చేసిన అక్కడ ఇండెక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. నార్మల్ గా బాండ్స్ డిబెంచర్స్ కేసులో మనకి ఏం అప్లికబుల్ కాదంట, ఇక్కడ ఇండెక్సేషన్ అనేది రాదు అని చెప్పేసి మనం చెప్పుకున్నాము. ఓకే, రైట్. నెక్స్ట్, వేర్ ఏ నాన్ రెసిడెంట్ or a foreign company transfers shares of a private company or unlisted public company which are long term in nature, gains arising from such transfer shall be subject to tax at the rate of 10%. However, benefit of indexation and computation of capital gain in foreign currency shall not allow to such a non-resident individual or a foreign company అని చెప్పేసి అంటున్నాడండి. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఆప్షన్ అనేది మనకి ఇస్తున్నాడు. ఇక్కడ ఆప్షన్ ఏంటి అని చెప్పేసానంటే ఎవరికంటే కనుక నాన్ రెసిడెంట్, ఎవరికి నాన్ రెసిడెంట్ అండ్ ఫారెన్ కంపెనీ, నాన్ రెసిడెంట్ అదర్ దాన్ కంపెనీస్ అండ్ ఫారెన్ కంపెనీ, వీళ్ళు గనక ఏం చేస్తున్నారంటే గనక ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ ఆఫ్ ఏ ప్రైవేట్ కంపెనీ షేర్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ప్రైవేట్ కంపెనీ షేర్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, లేదా అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ షేర్స్, అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ గానీ ప్రైవేట్ కంపెనీ షేర్స్ గానీ ఎవరు ఏదర్ నాన్ రెసిడెంట్ గానీ లేకపోతే ఫారిన్ కంపెనీ. నాన్ రెసిడెంట్ లో అదర్ దాన్ కంపెనీ అండి, ఇక్కడ ఫారిన్ కంపెనీ సెపరేట్ గా చెప్పాడండి. సో నాన్ రెసిడెంట్ లో అదర్ దాన్ ఫారిన్ కంపెనీ అని చెప్పి ఫారిన్ కంపెనీ సెపరేట్ గా చెప్పాడు.
వీళ్ళు ప్రైవేట్ కంపెనీ షేర్స్ కానీ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ షేర్స్ కానీ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే దే విల్ హ్యావ్ అన్ ఆప్షన్ మళ్ళీ ఏంటిది 10% వితౌట్ ఇండెక్సేషన్ అండ్ వితౌట్ ఫారిన్ కరెన్సీలో వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి షేర్స్ అనేవి పర్చేజ్ చేస్తే కనుక ఏదైతే ఫారిన్ కరెన్సీ క్యాలిక్యులేషన్ చేస్తామో ఆ ఫారిన్ కరెన్సీ క్యాలిక్యులేషన్ లోకి రాకూడదు, ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసుకోకూడదు. అప్పుడు మనకి ట్యాక్సబుల్ అని చేస్తున్నాడండి 10% రేట్ లో ట్యాక్సబుల్ అనేది చేస్తానంటున్నాడు. అదే నాన్ రెసిడెంట్ కానీ ఫారిన్ కంపెనీ కానీ ప్రైవేట్ కంపెనీ షేర్స్ కానీ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ షేర్స్ కానీ. సార్ రెసిడెంట్ కి ఆప్షన్ లేదా సార్? రెసిడెంట్ కి ఆప్షన్ అనేది లేదు. రెసిడెంట్ కి చెప్పింది ఎక్కడ అని చెప్పేసానంటే కనుక ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్ వేర్ లిస్టెడ్ కంపెనీ షేర్స్ అయితేనే ఆర్ జీరో కూపన్ బాండ్ అయితేనే, లిస్టెడ్ సెక్యూరిటీస్ కాదు సార్ అని చెప్పేసి అనుకుంటే కనుక అక్కడ ప్రైవేట్ కంపెనీ షేర్స్ లేదా ప్రైవేట్ కంపెనీ అంటే ఆటోమేటిక్ గా అన్లిస్టెడ్ అండి. ఎందుకంటే లిస్టింగ్ అగ్రిమెంట్ ఖచ్చితంగా పబ్లిక్ కంపెనీ అయ్యి ఉండాలని చెప్పిన క్లాజ్ ఉంటుందండి. కాబట్టి ప్రైవేట్ కంపెనీ కానీ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ కానీ వాటి షేర్స్ ని ఎవరు ట్రాన్స్ఫర్ చేసి ఉండాలి? నాన్ రెసిడెంట్ కానీ ఫారిన్ కంపెనీ కానీ వాళ్ళకి మాత్రమే ఈ 10% వితౌట్ ఇండెక్సేషన్ అండ్ వితౌట్ ఫారిన్ కరెన్సీ క్యాలిక్యులేషన్ అనేది మనకి ఇస్తున్నాడంట. అప్పుడు 10% ఆప్షన్ అనేది మనకి ఇస్తాడంట. ఓకే రైట్. The benefit of availing basic exemption limit is not applicable to non-residents. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నామండి. బేసిక్ ఎగ్జంప్షన్ అడ్జస్ట్మెంట్, మనకు బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఏమై ఉండాలి? రెసిడెంట్ అయి తీరాలి. నాన్ రెసిడెంట్ కి బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ ఉండదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. రైట్. ఇంకేం చెప్తున్నాడు చూడండి. వేర్ దేర్ ఇస్ అ లాస్ ఫ్రమ్ ఎనీ అదర్ సోర్స్ ఆర్ under any other head of income which is eligible for the set off, such a loss can be set off against long term capital gain and only the balance if any can be taxed alone considering basic exemption limit as indicated above అని చెప్పేసి అంటున్నాడు. దీని గురించి మనం సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ అనే చాప్టర్ ఉంటుందండి. ఆ చాప్టర్ లో డిస్కస్ చేసుకుందాం. ఈ పాయింట్ ని నేను డిస్కస్ చేయట్లేదు ఇక్కడ. దీని గురించి చెప్పాలంటే ఈ లాసెస్ గురించి మనం ఇంకా కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. సో ఆ లాసెస్ గురించి బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటాము ఎక్కడ సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ అనే చాప్టర్ లో మనం నేర్చుకుంటాము. అక్కడ దీని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేస్తాను. సో అక్కడ వరకు హోల్డ్ లో పెడుతున్నాను. నెక్స్ట్ పాయింట్, deductions under chapter 6A cannot be availed in respect of long term capital gains included in the total income అని చెప్పేసి అంటున్నాడండి. అమ్మ మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటంటే కనుక చాప్టర్ 6 బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ 112 లో అలౌ చేస్తారు కానీ అక్కడ చాప్టర్ 6A డిడక్షన్స్ అలౌడ్ కాదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ మాట్లాడుకున్నది ఓకే. Tax payable on long-term capital gains under section 112 shall be increased by surcharge and health and education cess as prescribed under law అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ మనం ట్యాక్స్ ఆన్ నార్మల్ రేట్స్, ట్యాక్స్ ఆన్ స్పెషల్ రేట్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈ టోటల్ ట్యాక్స్ అనేది వస్తుంది. ఆ టోటల్ ట్యాక్స్ లయబిలిటీ మీద మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం? సర్చార్జ్, తర్వాత ఈ ఎడ్యుకేషన్ సెస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటా వస్తాము. కాబట్టి ఇక్కడ ట్యాక్స్ ఆన్ స్పెషల్ రేట్స్ మీద కూడా ఏమొస్తుందండి? సర్చార్జ్, ఎడ్యుకేషన్ సెస్ క్యాలిక్యులేషన్ అనేది నార్మల్ గానే ఉంటది. ఓకే రైట్. సో ఇక్కడతో మనకి టాక్సిబిలిటీ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది అయిపోయిందని అనుకోవద్దు. ఇంకొక స్పెషల్ ఆస్పెక్ట్ అనేది ఉందంట. ఆ స్పెషల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ టాక్సిబిలిటీ ఆఫ్ ది క్యాపిటల్ గెయిన్స్ గురించి మనం పూర్తిగా డిస్కస్ చేసుకున్నట్టు అవుతుంది. ఓకే సార్ ఏంటి సార్ అది అని చెప్పేసి అని అనుకుంటే కనుక దాని గురించి మనం మాట్లాడుకుందామండి. ఏంటంటే కనుక మా 112A tax on long term listed equity shares and units. Okay, long term listed equity shares and units. సో ఒకసారి చూడండి అమ్మా. అకార్డింగ్ టు సెక్షన్ 112A, tax payable by SSC
on his total income shall be determined in accordance with the provisions of the 112A, subject to following conditions. Total income includes income chargeable under the head capital gains. Such capital gains arising from the transfer of a long-term capital asset in the nature of equity share in a company, unit of a equity-oriented fund, and a unit of a business trust. సార్ ఈ మూడు ఇంక్లూడ్ అయిన కేసు ఇప్పుడే ఎక్కడో చూసినట్టు ఉంది సార్ అని చెప్పేసి అని అనుకుంటే కనుక 111A సెక్షన్ అండి. మీరు జాగ్రత్తగా గమనించండి. 111A సెక్షన్ లో అప్లికబిలిటీలో ఈక్విటీ షేర్ ఇన్ ఏ కంపెనీ, యూనిట్ ఆఫ్ ఏ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్, యూనిట్ ఆఫ్ ఏ బిజినెస్ ట్రస్ట్ అనేది ఏదైతే చెప్పాడో వాటిని త్రూ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫర్ జరిగి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పేమెంట్ అనేది ఏదైతే చెప్పినాడో ఇవే కేసెస్ ని ఎక్కడ డిస్కస్ చేస్తున్నాడండి? 112A లో డిస్కస్ చేస్తున్నాడండి. 112A లో డిస్కస్ చేస్తున్నాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఓకే, equity share in a company, unit of an equity oriented fund or unit of a business trust, payment of securities transaction tax, the applicability of the provisions of 112A on long term equity shares or units subject to payment of securities transaction tax అని చెప్పేసి అని అంటున్నాడండి. అమ్మ ఇక్కడ మనం ఆల్రెడీ ఇది మాట్లాడుకున్నది, జాగ్రత్తగా గమనించండి. ఈ 111A లో ఏవైతే కేసెస్ గురించి చెప్పాడో వాటిని రిజంబుల్డ్ గా ఈ 112A అనేది తీసుకొచ్చాడు. అంటే ఈ రెండిటికి కూడా అప్లికబిలిటీ ఒక్కటే. మీరు ఒకసారి చూడండి, ఇక్కడ కేసెస్ చూడండి అమ్మా. ఈక్విటీ షేర్ ఇన్ ఏ కంపెనీ, ఓకే, ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్, యూనిట్ ఇన్ ఏ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్, తర్వాత యూనిట్ ఇన్ ఏ బిజినెస్ ట్రస్ట్. ఇఫ్ ఇట్ ఈస్ ఏ లాంగ్ టర్మ్, అది లాంగ్ టర్మ్ అయింది అనుకుంటే కనుక విల్ కమ్ అండర్ 112A. ఈ కేసెస్ లో 112A లోకి వస్తుంది. అదే షార్ట్ టర్మ్ అయితే కనుక అప్పుడు అప్లికబుల్ అయ్యే సెక్షన్ ఏంటి? 111A అనే సెక్షన్ లోకి అప్లికబుల్ అవుతుంది. ఈక్విటీ షేర్ ఇన్ ఏ కంపెనీ, ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ అండ్ యూనిట్స్ ఆఫ్ ఏ బిజినెస్ ట్రస్ట్. ఇక్కడ లాంగ్ టర్మ్ అయితే 112A అండ్ షార్ట్ టర్మ్ అయితే 111A. దీంతో పాటుగా వీటితో పాటుగా ఇంకో కండిషన్ ఉంది, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అండ్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్. అమ్మ ఈ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగితే మాత్రమే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ వస్తుంది. ఈ కేసెస్ లో అది లాంగ్ టర్మ్ అయితే 112A, షార్ట్ టర్మ్ అయితే 111A అనేది అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసి మనకి చెప్తున్నాడు. ఓకే రైట్, అంటే 111A లో అప్లికబుల్ అయ్యేది 112A లో అప్లికబుల్ అయ్యే కేసెస్ అనేవి సేమ్. ఓకే రైట్. నెక్స్ట్, కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్స్. ట్యాక్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో 112A లో. ఇట్ మే బి నోటెడ్ దట్ సెక్షన్ 112A is applicable to all SSCs whether corporate or non-corporate and whether resident or non-resident. అమ్మ ఇక్కడ మనకి 111A లో కూడా రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్ అండి, అలాగే ఎనీ SSC అండి. కానీ ఇక్కడ అలాగే ఇక్కడ కూడా 112A లో కూడా అక్కడ నాన్ రెసిడెంట్ అయినా నాన్ రెసిడెంట్ అయినా, తర్వాత కార్పొరేట్ అయినా నాన్ కార్పొరేట్ అయినా ఎవరైనా సరే ఈ 112A అనేది అప్లికబుల్ అవుతుంది. While computing the tax, basic exemption limit rates of tax as provided in different SSCs shall be applied. If the conditions stated under 112A are fulfilled, income tax on total income of the SSC shall be computed as follows అని చెప్పేసి చెప్తున్నాడు. చూడండి, on the amount of long term capital gain covered under 112A, if it is does not exceed 1 lakh, nil tax. అమ్మా ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ 111A లో 15% ట్యాక్స్ చేస్తానని at the rate of 15%, ఈ 111A లో at the rate of 15% ట్యాక్స్ చేస్తానన్నాడు. కానీ ఏ విధమైన ట్యాక్స్ రిలాక్సేషన్స్ చెప్పలా. కానీ ఈ 112A లో మాత్రం ఏం చెప్తున్నాడంట, up to 1 lakh tax nil
ట్యాక్స్ ఎంత నిల్ అంట. తర్వాత exceeds 1 lakh, rate of tax 10% on capital gains exceeding 1 lakh. So above 1 lakh ఎక్కడంతా 10%, up to 1 lakh nil, above 1 lakh 10%. On amount of total income after reducing long term capital gains covered under 11(2)(a), tax on such reduced total income applicable rates. అంటే ఇక్కడ 11(a) కి ఎలాగ అప్లై చేసామో అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లో మనం ఏం అప్లై చేయాలంట, ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లో మనం ఏం అప్లై చేయాలంటే అండి 11(2)(a) రేట్స్ కి అప్లికబుల్ అయ్యేవి అదర్ దాన్ 11(2)(a). సో 11(2)(a) లో అప్లికబుల్ అయితే కనుక అప్ టు 1 lakh నిల్, అబౌవ్ 1 lakh 10%. సో మిగిలిన వాటికి 20%. మిగిలిన వాటికి ఏంటంటే 20%. నెక్స్ట్, the aggregate tax computed above shall be further increased by surcharge and health and education cess. ఇదన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే స్పెషల్ రేట్స్ లోకి వస్తాయండి. ట్యాక్స్ ఆన్ నార్మల్ రేట్స్, ట్యాక్స్ ఆన్ స్పెషల్ రేట్స్ కలిపిన తర్వాత ట్యాక్స్ ఆన్ నార్మల్ రేట్స్ అండ్ ప్లస్ ట్యాక్స్ ఆన్ స్పెషల్ రేట్స్ కలిపిన తర్వాత ఏదైతే ట్యాక్స్ వస్తుందో టోటల్ ట్యాక్స్ అంటామో ఆ ట్యాక్స్ మీద మనం ఈ సర్చార్జ్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ క్యాలిక్యులేట్ చేస్తాము. సో కాబట్టి ఈ రెండిటి మీద ఈ సర్చార్జ్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అప్లికబుల్ అవుతున్నట్టే. ఓకే, నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ రెసిడెంట్ ఇండివిజువల్ అండ్ HUF బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఇస్ exhausted by any other income, then long term capital gains computed under 11(2)(a) shall be reduced by the basic exemption limit. Only the balance shall be taxed at the rate of 10% అని చెప్తున్నాడు అండి. ఓకే, జాగ్రత్తగా గమనిస్తే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ అలౌ చేస్తారా? బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ అనేది ఎక్కడెక్కడ అలౌ చేస్తారు? 11(a) లో అలౌ చేస్తున్నారు, 11(2) లో అలౌ చేస్తున్నారు, 11(2)(a) లో కూడా అలౌ చేస్తున్నారు. ఓకే, రైట్. నెక్స్ట్ పాయింట్ చూడమ్మా, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ 274 పేజ్ లో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. The cost of acquisition for the purpose of computing capital gains in respect of shares or units transferred and referred under 11(2)(a) acquired by the SSC on or before 31st January 2018 shall be higher of the following: actual cost of acquisition of the asset and lower of the fair market value of the asset or full value of the consideration or receivable on account of transfer of such a capital asset. ఏవైతే ఉంటాయో వాటిని మనం కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కి తీసుకోవాలని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ఫెయిర్ మార్కెట్ వాల్యూ అంటే ఎలా తీసుకోవాలని చెప్పేసి అంటున్నాడంటే ఇక్కడ ఈ 11(2)(a) అనే సెక్షన్ ఎవరికి అప్లికబుల్ అవుతుందండి? లిస్టెడ్ సెక్యూరిటీస్ కాబట్టి వేర్ ద capital asset is listed on a recognized stock exchange on 31st January 2018, fair market value be the highest price of the capital asset quoted on stock exchange on the list asset date. However, where there is no trading on such trade as on 31st January 2018, the highest price stated immediately preceding the 31st January 2018 shall be adopted as fair market value. మనకి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత తీసుకోవాలంటే కనుక ఈ 11(2)(a) లో కవర్ అయిన వాటికి యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ గానీ లేదా లోయర్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫేర్ మార్కెట్ వాల్యూ గానీ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ గానీ ఇక్కడ మనకి ఎంతైతే వచ్చిందో దాన్ని రెండింటిలో ఏదైతే తక్కువ ఉంటుందో దాన్ని దేంతో కంపేర్ చేయాలి? యాక్చువల్ కాస్ట్ తో కంపేర్ చేయాలి. ఆ రెండింటిలో ఏది ఎక్కువైతే ఆ ఎక్కువతో మనం ఏం చేయాలంటే ఆ ఎక్కువని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద తీసుకోవాలి. 11(2)(a) అనే సెక్షన్ లో కవర్ అయిన ఈక్విటీ షేర్స్ of a company, equity oriented fund, units of equity oriented fund or unit of a business trust, వీటికి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని కనుక మనం అనుకున్నట్లయితే
ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఫస్ట్ యాక్చువల్ కాస్ట్ తీసుకోండి. మీరు యాక్చువల్ కాస్ట్ ఎంత అయితే తీసుకున్నారో అది తీసుకోండి, ఇంకా అది తీసుకోండి. దాన్ని దేంతో కంపేర్ చేయాలి? లోవర్ ఆఫ్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ కానీ సేల్ కన్సిడరేషన్ రిసీవ్డ్ కానీ రెండింటితో కంపేర్ చేయండి. ఈ రెండింటిలో తక్కువ ఏది ఉందో దాన్ని తీసుకోవాలి. దీన్ని యాక్చువల్ కాస్ట్ తో కంపేర్ చేయాలి. ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ ఏదైతే ఉంటుందో దాన్ని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద మనం కన్సిడర్ చేయాలి. ఆ ఫెయిర్ మార్కెట్ వాల్యూ అరైవ్ అయ్యేటప్పుడు అది కనుక 31st జనవరి అండి, మన డేట్ చూసుకోండి, 31st జనవరి. మనం ఈ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఈ స్పెషల్ క్యాలిక్యులేషన్ ఎప్పుడు తీసుకోవాలి? ఇఫ్ it acquired 31st January 2018 31st January 2018 కనుక మనకి ఇక్కడ వచ్చినట్లయితే ఇక్కడ ఎందుకు ఈ డేట్ అనేది చెప్పారు అంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఉందండి. ఏంటంటే కనుక మనకి ఫైనాన్స్ యాక్ట్ ఆర్ బడ్జెట్ ఫైనాన్స్ యాక్ట్ అనేది ఎప్పుడు ఫైనాన్స్ బిల్ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారండి? ఎవ్రీ ఇయర్ 1st ఫిబ్రవరికి ఇంట్రడ్యూస్ చేస్తారండి. 1st ఫిబ్రవరి 2018 లో ఏం జరిగిందంటే 1st ఫిబ్రవరి 2018 లో ఏం జరిగిందంటే కనుక జనరల్ గా ఈ 112A లో కవర్ అయిన కేసెస్ ఏవైతే ఉన్నాయో వీటి మీద మనకి నాట్ ట్యాక్సబుల్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ లాంగ్ టర్మ్. ఈ కేసెస్ కనుక 111A లో కవర్ అయ్యే కేసెస్ కనుక ఇక్కడ 112A లో కవర్ అయ్యే కేసెస్ ఇంతకు ముందు లాంగ్ టర్మ్ అయ్యి ఉంటే కనుక అవి ఏమేంటిది ట్యాక్సబుల్ ఉండేది కాదు, నాట్ ట్యాక్సబుల్. కానీ వాటిని ట్యాక్సబిలిటీలోకి ఇంట్రడ్యూస్ చేశారు. ఎప్పుడు ట్యాక్సబిలిటీలోకి ఇంట్రడ్యూస్ చేశారు? యాజ్ ఆన్ 1st ఫిబ్రవరి 2018 ఇంట్రడ్యూస్ చేసిన ఫైనాన్స్ బిల్ లో మనకి ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ టైం ట్యాక్సబిలిటీకి. ఈ కేసెస్ అంతకు ముందు ఎలా ఉండేవి? నాట్ ట్యాక్సబుల్ గా కన్సిడర్ అయ్యి ఉండేవి, ఎగ్జామ్షన్ ఉండేది, ట్యాక్సబుల్ అయ్యేవి కాదు, నాట్ ట్యాక్సబుల్ కేసెస్. అలాంటి వాటిని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ట్యాక్సబుల్ అని చెప్పినప్పుడు మనకి ఇక్కడ గనక ఇఫ్ ఇట్ ఈస్ on or before 31st January 2018 కనుక మనం పర్చేజ్ చేసి ఉన్నట్లయితే తర్వాత కనుక పర్చేజ్ చేసినట్లయితే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ డైరెక్ట్ గా మనం కొన్న కాస్ట్ తీసుకుంటామండి. ఇక్కడ ఆన్ ఆర్ బిఫోర్ 31st January 2018 కనుక సడన్ గా 1st ఫిబ్రవరి నుంచి నీకు ట్యాక్సబుల్ చేస్తున్నాను, ముందు రోజు వరకు నాట్ ట్యాక్సబుల్ ఉండి ఈ రోజు ట్యాక్సబుల్ అవుతుంది అనుకుంటే కనుక ఇక్కడ మీకు కొంచెం ఇబ్బంది పడతారు. కాబట్టి అక్కడ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అనేది క్యాలిక్యులేషన్ సెపరేట్ గా చెప్పాడు. యాక్చువల్ కాస్ట్ ఇక్కడ దేంతో కంపేర్ చేయాలి? ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆర్ సేల్ కన్సిడరేషన్ తో కంపేర్ చేయాలి. రెండిట్లో ఏది తక్కువ అయితే దాన్ని యాక్చువల్ కాస్ట్ తో కంపేర్ చేసుకుని, రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే దాన్ని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద తీసుకుని దాన్ని మనం 112A అనే సెక్షన్ లో మనం క్యాలిక్యులేట్ చేస్తాము. సార్ 112A అనే సెక్షన్ లో కవర్ అయిన అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి లాంగ్ టర్మ్ అయ్యి ఉన్నట్లయితే అవి 1st ఫిబ్రవరి 2018 కంటే ముందు కనుక ఉంటే మనం ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అవి నాట్ ట్యాక్సబుల్ సార్? ఎస్, నాట్ ట్యాక్సబుల్ అండి. అదే 1st ఫిబ్రవరి 2018 లో మనకి ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఏం చేస్తున్నారండి? ఆ రోజు నుంచి విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ది 1st ఫిబ్రవరి 2018 ఏం చేశారంట? ట్యాక్సబుల్ చేయడం మొదలెట్టారంట. సో కాబట్టి అవి ట్యాక్సబుల్ అని చెప్పారండి. ఓకే, సో ఈ ఫెయిర్ మార్కెట్ వాల్యూని ఎలా కంపేర్ చేయాలంటే కనుక లిస్టెడ్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో 31st జనవరికి లిస్ట్ అయితే కనుక అక్కడ హైయెస్ట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఫెయిర్ మార్కెట్ వాల్యూ షల్ బి ద హైయెస్ట్ ప్రైస్ ఆఫ్ ది క్యాపిటల్ అసెట్ కోటెడ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆన్ సెట్ డేట్. ఆ రోజున హైయెస్ట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫెయిర్ మార్కెట్ వాల్యూకి తీసుకోమంటున్నారు. క్లోజింగ్ రేటు కాదు, ఓపెనింగ్ రేటు కాదు, ఆ రోజంతా ట్రాన్సాక్షన్ చూడండి. ఆ రోజంతా ట్రాన్సాక్షన్ లో ఏదైతే హైయెస్ట్ రేట్ ఉంటుందో దాన్ని ఫెయిర్ మార్కెట్ వాల్యూ కింద కంపేర్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ 31st జనవరికి మనకి ట్రేడింగ్ జరగకపోతే సార్, ఆ రోజున నా కంపెనీ షేర్ ట్రేడ్ అవ్వకపోతే దానికి ఇమీడియట్ గా ప్రిసిడెంట్ గా దాని ముందు అంటే 30th జనవరి కానీ 29th జనవరి కానీ ఏ రోజైతే దానికి దగ్గరలో ఉన్న ఏ డేట్ లో సార్ అయితే మనకి ప్రిసీడింగ్ దాని ముందుగా ప్రిసీడింగ్ గా ఏ రోజైతే ట్రాన్స్ఫర్ జరిగిందో ఆ ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ రోజున హైయెస్ట్ రేట్ అనేది తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు. వేర్ ద క్యాపిటల్ అసెట్ ఈస్ ఏ యూనిట్ which is not listed on recognized stock exchange as on 31st January,
నెట్ అసెట్ వాల్యూ ఆఫ్ ది యూనిట్స్ యాజ్ ఆఫ్ ద డేట్ అంటాడండి. ఒకవేళ 31st జనవరికి ఆ యూనిట్స్ అనేవి లిస్ట్ అవ్వలేదు అనుకుంటే కనుక అప్పుడు ఫేర్ మార్కెట్ వాల్యూ ఏం తీసుకుంటున్నాడు సార్? ఆ తర్వాత యూనిట్స్ అనేవి లిస్ట్ అయినాయి సార్, వాటిని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ అయితే కనుక మనకి ఏమొస్తుందండి 112A వచ్చింది అనుకోండి. ఆ 112A వచ్చినప్పుడు కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆ రోజుకి 31st జనవరి 2018 కి అవి ఏం లేవు, యూనిట్స్ ఏమీ లేవు, లిస్టెడ్ అయి లేవు అనుకుంటే కనుక అప్పుడు దాని యూనిట్స్ యొక్క నెట్ అసెట్ వాల్యూ తీసుకోమంటున్నాడు. దేని కింద? నెట్ అసెట్ వాల్యూ విల్ బి కన్సిడర్డ్ యాజ్ కాస్ట్, సారీ ఫేర్ మార్కెట్ వాల్యూ. ఆ ఫేర్ మార్కెట్ వాల్యూ దేంతో కంపేర్ చేస్తాం? వాల్యూ మన కన్సిడరేషన్ వచ్చిన దాంతో కంపేర్ చేస్తాం. రెండింటిని తీసుకెళ్లి రెండిట్లో ఏది తక్కువ ఉందో అది తీసుకుని కాస్ట్, యాక్చువల్ కాస్ట్ తో కంపేర్ చేసుకుని ఆ రెండిట్లో ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద తీసుకుంటాము. ఇవి ఎవరికి అప్లికబుల్ అవుతాయి? ఆన్ ఆర్ బిఫోర్ 31st జనవరి 2018 నాడుకున్న అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అప్లికబుల్ అవుతాయి. సార్ నేను అసెట్ కొన్నది 31st జనవరి తర్వాత, అమ్మింది 31st జనవరి తర్వాత అనుకుంటే కనుక అప్పుడు ఈ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అనే క్యాలిక్యులేషన్ అప్లికబుల్ కాదు. ఏంటి? ఫస్ట్ నేను కొన్నది సపోజ్ 15th ఫిబ్రవరి 2019 నేను అసెట్ ని పర్చేజ్ చేశాను, వాటిని సేల్ చేశాను అని చెప్పేసాను అనుకుంటే కనుక అసెట్ ని ఎంతకైతే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఉంటుందో అదే తీసుకోవాలి. కానీ ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ట్రాన్సాక్షన్ ఆఫ్ పర్చేజ్ has happened on 15th January February 2019, that is after 1/2/2018. Okay, right. In case where the capital asset is an equity share in a company which is not listed on a recognized stock exchange as on 31st January 2018 but listed on the exchange on the date of transfer, అంటే పర్చేజ్ చేసే టైంకి అసెట్ ని పర్చేజ్ చేసే షేర్స్ ని పర్చేజ్ చేసే టైంకి అది అన్లిస్టెడ్, బట్ షేర్స్ ని పర్చేజ్ చేసిన తర్వాత ఏమైనాయండి 31st జనవరి తర్వాత అవి లిస్ట్ అయినాయి. అమ్మేటప్పుడు లిస్టెడ్, కొనేటప్పుడు మనం 31st జనవరి కంటే ముందు అండ్ అన్లిస్టెడ్ అనుకుంటే కనుక లిస్టెడ్ ఆన్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ on and which became the property of the assessee in consideration of the share which is not listed on such stock exchange on 31st January 2018 by way of transactions not recognized as transfers అనుకుంటే కనుక అక్కడ కూడా ఫేర్ మార్కెట్ వాల్యూ ఈక్వల్ టు ది ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసుకోమంటున్నాడండి. సో ఫేర్ మార్కెట్ వాల్యూ అంటే ఏంటంటే ఈ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ని ఇండెక్స్ చేస్తే కనుక ఏదైతే వస్తుందో ఆ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ని తీసుకుని దాన్ని సేల్ వాల్యూతో కంపేర్ చేసి ఆ రెండిట్లో ఏది తక్కువ ఉంటే తీసుకుని దాన్ని యాక్చువల్ కాస్ట్ తో కంపేర్ చేసి రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే దాన్ని తీసుకెళ్లి మనం కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, రైట్. బెనిఫిట్ ఆఫ్ ఇండెక్సేషన్ వేర్ నాన్ రెసిడెంట్ ఆర్ ఫారెన్ కంపెనీ derives long-term capital gains which are subject to tax under 112A. Benefit of indexation and special benefit of computation of capital gains in foreign currency shall not be allowed. అమ్మా 111A లో కూడా మనం చెప్పుకున్నాము. 111A లో రెసిడెంట్ కి నాన్ రెసిడెంట్ కి అప్లికబుల్ అవుతుంది అనుకున్నాం, అలాగే కార్పొరేట్ నాన్ కార్పొరేట్ కి అప్లికబుల్ అవుతుంది అనుకున్నాం, అలాగే 112A కూడా రెసిడెంట్ కి నాన్ రెసిడెంట్ కి అప్లికబుల్ అవుతుంది. 112A లో నాన్ రెసిడెంట్ కనుక ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అక్కడ ఏం అప్లికబుల్ కాదంటండి, ఫారిన్ కరెన్సీ ట్రాన్స్ఫర్ అంటే ఫారిన్ కరెన్సీలో కన్వర్షన్ రీకన్వర్షన్ చేసే ఆప్షన్ రాదు అంట. అలాగే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే ఇండెక్సేషన్ కూడా రాదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ డిడక్షన్స్ in respect of the long term capital gains which is subject to 112A. deductions under chapter 6A shall not be allowed. ఇక్కడ చాప్టర్ 6A డిడక్షన్స్ అనేవి అలౌ చేయరు. దీని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నదే 112 ఏదైతే మాట్లాడుకున్నాం, అలాగే ఇక్కడ 112A లో కూడా మనకి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ అలౌ చేస్తారు, చాప్టర్ 6A డిడక్షన్స్ అలౌ చేయరు. ఓకే, రైట్. So this is with respect to taxability of capital gains అండి. taxability of the capital gains లో మనకి ఏంటంటే ఫస్ట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ అనుకున్నాం. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 111A లో కవర్ అయ్యేవి, అదర్ దాన్ 111A లో కవర్ అయ్యేవి. అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లో 112 అండ్ 112A. సో 112A లో క్యాలిక్యులేషన్ అంటే అప్ టు 1 lakh నిల్, అలాగే అబోవ్ 1 lakh 10%. ఇక్కడ
కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కి స్పెషల్ క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది ఎప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ పర్చేస్డ్ on or before 31st January 2018. అదే నార్మల్ క్యాలిక్యులేషన్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కి ఎప్పుడు ఆఫ్టర్ 31st January 2018. ఓకే రైట్. సో ఆన్ ఆర్ బిఫోర్ 31st January 2018 పర్చేజ్ చేస్తే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కి స్పెషల్ క్యాలిక్యులేషన్, అందులో లేకపోతే ఆఫ్టర్ 31st January 2018 అనుకుంటే నార్మల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసుకుంటామని చెప్పేసి మనం మాట్లాడుకున్నామంట. ఓకే, అక్కడ 112A లో టాక్సబిలిటీ అదర్ దాన్ 112A అంతా కూడా 112 లో టాక్సబుల్ అవుతుంది 20% ట్యాక్స్ రేట్ అని చెప్పేసి వీటన్నిటిని కూడా మనం మాట్లాడుకున్నామంట ఈ స్పెషల్ కేసెస్ గురించి. అమ్మా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అడగండి. సార్ చెప్పమ్మా. సో ఇక్కడతో మనకి క్యాపిటల్ గెయిన్స్ అనే చాప్టర్ అనేది కంప్లీట్ అయిందమ్మా. నెక్స్ట్ క్లాస్ లో మనం ఇన్కమ్ ఫ్రమ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అనేది స్టార్ట్ చేసుకుందాము. ఓకే రైట్. సో సెషన్ అనేది ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.